సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చావుకెళ్ళినా, పెళ్లికెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మహేష్ పుట్టెడు దుఃఖంలో ఉంటే మహేష్ బాబు పాపం ఈ నెల నవ్వుతాడు, నాన్నగారు చనిపోయారని అంట. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? అక్కడ గుమిగూడిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తమకు అన్నిటికీ నవ్వే, తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. గుమిగూడిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఓకే నో యూస్ వాడు విండండి. ఎక్కడా కూడా చెప్పు తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇప్పుడు ఈ కుటుంబంలో 4 చనిపోయినారు. అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. 20 మీటర్ల పొడుగు గోడ అంటే 60 వచ్చేస్తండి. ఇట్ విల్ కమ్. 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు. అబ్బా సాయిరామ్. ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి. ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ఇలాంటి ఇంచుమించు ఘటనే జరిగితే జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? నాకు తెలీదమ్మా. జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. నువ్వేం చేస్తా ఉన్నావు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ బిల్ ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్పాను. ఫ్లాష్ బ్యాక్. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 కోటి అనౌన్స్ చేశారు కానీ కమ్ములు పత్రబాబు చెప్పు. ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు, మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష. ఏమిటండి మీరు మాట్లాడేది? మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్పాను. అది ఫేక్. ఏ రకంగా బుర్ర లేకుండా పనులకు మెదడు వ్యాధి రావడం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జగన్ ఇచ్చే లోపలనే ఆ ₹1 కోటి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్తా ఉన్నా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? జగన్ ఇచ్చే లోపలనే ఆ ₹1 కోటి ఇచ్చి అది అవదమ్మా. 100% కరెక్ట్ అండి. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.